ధనస్సు రాశి వారికి ఈ వారం 4 గ్రహాలు యోగిస్తున్నాయి. 3వ స్థానంలో రవి, 3వ స్థానంలో శని, 4వ స్థానంలో శుక్రుడు, 10వ స్థానంలో కేతు యోగిస్తున్నారు. కాబట్టి చేసేటువంటి వృత్తి వ్యాపారంలో మంచి రాణింపు ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు గొప్ప మార్పులు ఏముండవు, అలాగే ఉంటుంది. కానీ వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి. కాబట్టి హెల్త్ పరంగా వాహన ప్రమాదాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకి లేదా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఈ వారంలోనూ లేదా ఈ మాసంలో ధనుస్సు రాశి వాళ్ళకి ఖచ్చితంగా సూచిస్తున్నాయి. సో అంతా చాలా బాగుంది, పాజిటివ్గా ఉంది. ఎలాంటి పరిహారములు ఆచరించాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే శివ ఆరాధన లేదా శివ అభిషేకం చేయండి. మకర రాశి వాళ్ళకి 2వ స్థానంలో బుధుడు యోగిస్తున్నాడు, 3వ స్థానంలో శుక్ర రాహులు యోగిస్తున్నారు, 5వ స్థానంలో గురుడు, 6వ స్థానంలో కుజుడు యోగిస్తున్నారు. మకర రాశి వాళ్ళకి అద్భుతమైన రాజయోగం అని చెప్పొచ్చు. లవ్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి లవ్ మ్యారేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మాటతో బ్రతికేటువంటి ఆస్ట్రాలజర్స్కైనా లేకపోతే మాటతో బ్రతికేటువంటి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే డేటా సెంటర్స్లో పనిచేసేటువంటి ఎలాంటి వాళ్ళకైనా అద్భుతమైన యోగం అని చెప్పొచ్చు. చేతి వృత్తి వ్యాపారం చేసుకునే అందరికీ కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. సంతాన యోగం లేదనుకునే వాళ్ళకి సంతాన సౌఖ్యం కలగబోతోంది. శత్రువుల బాధ నుంచి బయటకు వస్తారు. భూ వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి. మకర ధనుస్సు రాశులు ఇద్దరికీ కూడా అద్భుతంగా ఉంది. ఇష్ట దేవతారాధన చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇంకా ఏదైనా మీ జీవితంలో డీప్గా సమస్యలు ఉంటే, మీ ఇంటర్నల్ జాతకంలో దోషాలు ఉంటుంటాయి. సో అవి చెక్ చేసుకుని దానికి సంబంధించిన పూజలు చేయండి. ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి చూస్తారు.